ఫోన్లో ఉదయ్కి ఈ అమ్మాయికి సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోస్ పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. మీరు నేను చెప్పినప్పుడు రావాలి, నేను చెప్పిన పని చేయాలి ఇలా. సో వాళ్ళు జుట్టు ఎలాగో చేతిలో ఉంది కదా, వాళ్ళు పాపం నో ఆప్షన్, కొంచెం ప్రేమగానే మాట్లాడాలి, ఏమన్నా తేడా వస్తే ఇది అవుతుంది చెప్పి. సో అలా సంవత్సరం పాటు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి ఈ అమ్మాయి. రాకపోతే ఇంటికి వెళ్ళి ఇల్లంతా పగలగొట్టి, కారు పగలగొట్టి నాన్న బీభత్సం చేస్తుంది. సో అలాంటి స్థితిలో ఈ అమ్మాయి ఇంకొక డ్రామా కూడా ఆడిందిట. నేను ప్రెగ్నెంటు, ఎవరు లావణ్య, నేను ప్రెగ్నెంటు, నాకు ఒక డాక్టర్ చెక్కకి వెళ్ళాలి, నాకు వచ్చి కాస్త సహాయంగా ఉండు అని చెప్పి. 10 రోజులైనా డాక్టర్ చెక్కకి వెళ్ళదు, సేవలు చెప్పించుకుంటూనే ఉంటుందట అండ్ డ్రగ్స్ ఇస్తూ ఉంటుంది. ఇలా చేసి ఫైనల్గా ఆ అమ్మాయి మొత్తం జీవితం సర్వనాశనం చేసి మొత్తానికి ఆవిడ బయట పడిన తర్వాత కూడా ఎక్కడైతే పొరపాటున ఇప్పుడు రాజ్ తరుణ్ ఇష్యూ వచ్చింది కాబట్టి, అంటే వీళ్ళు దే ఆర్ సో క్లోజ్ టు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ ఇన్నో డౌట్ తెలుసు, రాజ్ తరుణ్ ఎప్పుడెప్పుడు కొట్టింది, రాజ్ తరుణ్ అవార్డ్స్ ఎలా పగలగొట్టింది, రాజ్ తరుణ్ అవార్డు